హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగమైనటువంటి హైదరాబాద్ రైల్వే డివిజన్ నుంచి మొత్తం 80 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కొత్తగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇందులో 10th క్వాలిఫికేషన్కి 10+2 బీఎస్సీ అలాగే నర్సింగ్ చేసినటువంటి వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా అప్లికేషన్ని మెయిల్ చేయాలి. సో మెయిల్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి పర్టికులర్ క్యాండిడేట్స్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి 80 వేకెన్సీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తెలంగాణలో మ్యాక్సిమం మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఇచ్చారు. కర్నూలులో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ పర్టికులర్ రైల్వే కేంద్రంలో. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ కావడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్లోనికి వస్తే మనకి నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ మెడికల్ స్టాఫ్ అండర్ హైదరాబాద్ డివిజన్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఒక లింక్ అయితే స్క్రోల్ అవుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ని అలాగే నోటిఫికేషన్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా అప్లై చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఇదే నెల 29వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అనేవి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 29వ తేదీ అనమాట. సో మీకు ఇంకా 7 డేస్ మాత్రమే సమయం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి స్పెషలిస్ట్ డాక్టర్ కింద 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్పిఎఫ్ మౌలాలి అలాగే హైదరాబాద్ డివిజన్లో పనిచేయాల్సి ఉంటుంది. చెప్పే కదా, తెలంగాణలోని పలు కేంద్రాల్లో మీరు పని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎఫ్ మౌలాలి అలాగే హైదరాబాద్ డివిజన్లో ఈ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంబీబీఎస్ కింద 95,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 53 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎంబీబీఎస్ చేసి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి జీడీఎంఓ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ కింద 16 వేకెన్సీస్ ఉన్నాయి. 75,000 రూపాయలు శాలరీ ఇస్తారు. వీరు కూడా ఎంబీబీఎస్ చేసి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి స్టాఫ్ నర్స్ కింద 31 వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 33 సంవత్సరాలు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టులకి అప్లై చేసినటువంటి వారికి 45,000 రూపాయల శాలరీతో పాటు అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ చేసినా లేదా జిఎన్ఎం నర్సింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగలేదు ఇక్కడ. తర్వాత చూసుకున్నట్లయితే హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 26 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 33 సంవత్సరాల వయసు కలిగి 18,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. 18 నుంచి 33 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 10th పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా ఈ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇన్ కేసు మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే ఎన్సీవీటీ లాంటి సర్టిఫికేట్ కలిగినా కూడా అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. సో ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 10th పాస్ అయినా లేదా ఐటీఐ పాస్ అయినా, ఈ 2 లేకపోయినా అట్లీస్ట్ మీరు ఎన్సీవీటీ చేసిన కోర్స్ చేసినా కూడా అప్లై అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి మనకి కాచిగూడ, మౌలాలి, మహబూబ్ నగర్, నిజామాబాద్ అలాగే కేఆర్ఎన్టీ అని చెప్పేసి ఈ పర్టికులర్ డివిజన్స్లో మీరు పనిచేయాలి. హైదరాబాద్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఉన్నటువంటి 26 వేకెన్సీస్లో 21 వేకెన్సీస్ అనేవి హైదరాబాద్ డివిజన్ కింద ఈ యొక్క హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి కేటాయించడం జరిగింది. తర్వాత ఫార్మసిస్టులకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 33 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 29,000 రూపాయల శాలరీ ఇస్తారు. అలవెన్సెస్ కూడా ఉంటాయి. 10+2 అనేది సైన్స్ స్ట్రీమ్లో చేసి డీఫార్మసీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా బీఫార్మసీ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. 20 నుంచి 33 సంవత్సరాల వయసు కలిగి బీఎస్సీ చదివినటువంటి వాళ్ళు, అది కూడా కెమిస్ట్రీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. దానితో పాటు ప్లస్ అని చెప్పేసి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా అడిగారు. అది 1 ఇయర్ డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా చేసి ఉండాలి. అలాగే 1 ఇయర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఈ యొక్క హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టులకి ఈ 1 వేకెన్సీకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఇది హైదరాబాద్ డివిజన్లో పనిచేయాల్సి ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాల వయసు కలిగి 21,700 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. దీనికి 12th క్లాస్ లేదా 10+2 పాస్ అయ్యి
దానితో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిఎంఎల్టీ కోర్స్ చేసినా లేదా ఎంఎల్టీ కోర్స్ ఒకటి ఉంటుంది, అది చేసినా కూడా మీరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి 7 రకాల పోస్టులు అయితే విడుదలయ్యాయి. టోటల్గా మనకి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకి 80 వేకెన్సీస్లో హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద 26, ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్లకి అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వారందరూ కూడా అప్లై చేసుకోండి. తర్వాత ఈ పోస్టులకి సంబంధించి మీరు మెయిల్ చేయాల్సినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ కాంట్రాక్ట్ మెడికల్ hyb@gmail.com అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, కాంట్రాక్ట్ మెడికల్ hyb@gmail.com అనేటువంటి మెయిల్ ఐడికి ఈ నెల 29వ తేదీలోపు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసినటువంటి వారికి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పెట్టండి. మీరు ఇక్కడ కష్టపడేది కానీ మనీ పే చేయాల్సినటువంటి అవసరం కానీ ఏమీ లేదు. ఎగ్జామ్ కూడా రాయాల్సినటువంటి అవసరం లేదు. మీరు జస్ట్ మీ యొక్క అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది కాబట్టి అప్లై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి సీరియల్ నెంబర్ 1 and 2 అంటే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి 6 months కాంట్రాక్ట్ పీరియడ్ ఉంది. ఇంకా సీరియల్ నెంబర్ 3 నుంచి 7 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అంటే స్టాఫ్ నర్స్ కానీ, హాస్పిటల్ అటెండెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ కానీ, ఫార్మసిస్ట్ పోస్టులు కానీ వీటన్నిటికీ కూడా మనకి ఇక్కడ 3 months అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వారికి కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. నాకు తెలిసి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్లో, అలాగే మౌలాలి, అలాగే మనకి ఇక్కడ కాచిగూడ, ఇంకా చూసుకున్నట్లయితే మనకి మహబూబ్ నగర్, నిజామాబాదు, అలాగే కర్నూలు టౌన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ లొకేషన్స్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు టౌన్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కర్నూలు టౌన్ కూడా ఇచ్చారు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కర్నూలు అనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ లొకేషన్స్లో కూడా జాబ్ అయితే వస్తుంది. ఇంకా తెలంగాణ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్స్ని మెయిల్ చేయండి. మెయిల్ చేయాల్సినటువంటి తేదీ వచ్చేసి ఈ నెల 29వ తేదీ లాస్ట్ డేటు. అయితే మీకు సంబంధించి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి జూన్ 4, 5 తేదీల్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి దీనికి సంబంధించి మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ, అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, అలాగే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పెట్టి మీరు ఒక సింగిల్ అటాచ్డ్ పీడిఎఫ్ ఫైల్ లాగా మీరు ఆ పర్టికులర్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫోటో పెట్టిన తర్వాత దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు మోర్ దాన్ 1 లొకేషన్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే 1 to 6 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వచ్చు. మీరు ఏ లొకేషన్లో దీనికి సంబంధించి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది పోస్టుల ప్రిఫరెన్స్ అలాగే లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అలాగే మీకు సంబంధించినటువంటి నేమ్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి. మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్స్ నేమ్ మెన్షన్ చేయండి. అడ్రస్ ఇవ్వండి. మీ యొక్క ఏజ్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఒకటి, ఇంకొకటి కమ్యూనికేషన్ పర్పస్ కింద అడిగారు. సో మీకు ఒకే నెంబర్కి 2 ఉంటే ఖచ్చితంగా మీరు అది పెట్టుకోండి. తర్వాత మీకు సంబంధించినటువంటి మీరు ఆల్రెడీ రిటైర్డ్ రైల్వే సర్వెంట్ అయినట్లయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి టిక్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా మెడికల్ ఫీల్డ్లో కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మెన్షన్ చేయండి. సో ఇవన్నీ మెన్షన్ చేసి ఒక పీడిఎఫ్ లాగా ఈ యొక్క మ్యాటర్ని, ఈ యొక్క పేపర్స్ అన్నిటినీ కూడా ఒక పీడిఎఫ్ లాగా స్కాన్ చేసుకొని పెట్టుకొని ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ మెడికల్ hyb@gmail.com అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి మీరు ఈ నెల 29వ తేదీలో పంపించాలి. పంపించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వచ్చే నెల మనకి ఆ పర్టికులర్ డేట్స్ ఏవైతే ఇచ్చారో
4, 5 తేదీల్లో జూన్ 4, 5 తేదీల్లో ఆన్లైన్‌లో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. సో, ఉదయం 11 గంటలకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. నేను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ గైస్.